నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు వంకాయ చెప్పిన నీతి అనే కథను విందాం. ఒకసారి అక్బర్కు వంటవాడు లేలేత వంకాయలతో చక్కగా కూర చేసి పెట్టాడు. దాని రుచి గురించి బీర్బల్కు వర్ణించి చెప్పాడు అక్బర్. రేపు నువ్వు కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వంకాయ కూర రుచి చూడు అని ఆహ్వానించాడు. నిజానికి బీర్బల్కు వంకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఆ విషయాన్నే చెప్తే అక్బర్కు ఆగ్రహం రావచ్చు అని భయపడ్డాడు. వెంటనే ఓ ఆలోచన తట్టి, ప్రభు, ఈ ప్రపంచంలో వంకాయ కూరే రుచికరమైనది, శ్రేష్టమైనది. అందుకే దేవుడు దాని నెత్తిన కిరీటం పెట్టాడు. అది నిజానికి మీలాంటి చక్రవర్తులే తినదగ్గ ఆహారం. మీ పక్కన కూర్చుని తినే యోగ్యత నాకు లేదు అని చెప్పాడు బీర్బల్. అక్బర్ కూడా ఇక బలవంతం చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అక్బర్ బీర్బల్ను పిలిపించాడు. నా ఒంటి నిండా దురదలు వచ్చాయి, దానికి కారణం నువ్వే అన్నాడు కోపంగా. నేనెలా కారణం జహాపన అని అడిగాడు బీర్బల్. వంకాయ చక్రవర్తులే తినదగ్గ ఆహారం అని నువ్వు ఆ రోజు చెప్పావు. అందుకే నేను రోజు ఆ కూరే చేయించుకొని తిన్నాను. వైద్యులేమో దానివల్లే ఈ దురదలు వచ్చాయంటున్నారు. నీకు శిక్ష పడాల్సిందే అన్నాడు అక్బర్. జహాపన, ఆ వంకాయకు కిరీటం ముందన్న తల పొగురుతోనే అది తనను అతిగా తిన్నవారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే దేవుడు దాని నెత్తి మీద మేకు కూడా కుట్టాడు అని దాని కాడ గురించి వివరించాడు బీర్బల్. మొన్ననేమో మంచిది అన్నావు, ఇప్పుడేమో కాదంటున్నావు అని గదించాడు అక్బర్. యథా రాజా తథా ప్రజ. మీ మనసెరిగి మసులుకోవడమే మాలాంటి అల్పజీవులకు మంచిది. మన్నించండి జహాపన అన్నాడు బీర్బల్ వినయంగా. బీర్బల్ మాటలకు అక్బర్కు జ్ఞానోదయం అయింది. అప్పటినుంచి ఎవరు తన అభిప్రాయంతో ఏకీభవించకపోయినా కోపగించుకోకుండా వారు చెప్పేది పూర్తిగా విని అందులో మంచి చెడులను బేరీజు వేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. కథ సమాప్తం.